హీరో ఎవరైనా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తేనే ఓ క్రేజ్ ఉంటుంది, మార్కెట్లో మైలేజ్ పెరుగుతుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన ఓ స్టార్ హీరో ఇప్పుడు ప్లాన్ మార్చాడు. ఏ చిన్న గ్యాప్ దొరికినా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. దసరా హైనన్నతో హిట్స్ కొట్టిన నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే బలగం వేణుతో ఒకటి, శ్రీకాంత్ ఓదెలాతో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈ రెండు కథల్లో కొన్ని పాయింట్స్ సిమిలర్ గా ఉండటంతో వేణు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి దసరా దర్శకుడికి ఓకే చెప్పాడు. ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావాలంటే 2-3 నెలలు టైం పడుతుంది. ఈ గ్యాప్ లో హిట్ 3 సినిమా చేసేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో నాని ఉన్నట్లు తెలుస్తోంది. నాని దగ్గర హిట్ 3 బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. దర్శకుడు శైలేష్ కొలను కూడా ఖాళీగా ఉన్నాడు. అందుకే హిట్ 3 ని బయటకు తీసి ఓ 5-6 నెలల్లో క్విక్ గా ఫినిష్ చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ నేచురల్ స్టార్ వెకేషన్ లో ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత దసరా డైరెక్టర్ స్క్రిప్ట్ ప్రోగ్రెస్ చూసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈలోగా హిట్ 3 ప్రీ ప్రొడక్షన్ తో పాటు స్కెడ్యూల్స్ ని శైలేష్ కొలను రెడీ చేసే ఛాన్స్ ఉంది. మరి నాని నెక్స్ట్ ఛాన్స్ ఏ డైరెక్టర్ కి ఇస్తాడో చూడాలి. టాలీవుడ్ లో హిట్ కొట్టిన డైరెక్టర్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. కత్తి లాంటి కథ రెడీ చేస్తే సినిమా చేయడానికి బడా స్టార్స్ కూడా రెడీగా ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా తన కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు అజయ్ భూపతి. మంగళవారం వచ్చి 8 నెలలు దాటినా ఎక్కడా తన కటౌట్ కనిపించడం లేదు. అజయ్ భూపతి RX-100 మూవీతో ట్రెండ్ బెన్ తీసిన డైరెక్టర్. తర్వాత వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయింది. దాని ఎఫెక్ట్ అజయ్ పై పడింది. దీంతో 3వ సినిమా కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ తన మొదటి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తో మంగళవారం చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రాజెక్ట్ హిట్ అయింది. అజయ్ ని మళ్లీ ఫామ్ లోకి తెచ్చింది. అయితే మంగళవారం రిలీజ్ అయి 8 నెలలవుతున్నా ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు అజయ్ భూపతి. హీరో కార్తికేయతో అజయ్ ఓ మూవీ చేయబోతున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. కార్తికేయ సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమా ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అజయ్ ఇంత సైలెంట్ గా ఉన్నాడు అంటే మంచి కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉండొచ్చని ఇండస్ట్రీ జనం భావిస్తున్నారు. అలాగే ఈ మధ్య అఖిల్ తో కథా చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి అజయ్ భూపతి ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటాడో, ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడో చూడాలి.